కుదరదు. చాలా మంది చేసే తప్పుల్లోకి తప్పేడు చెప్పిన, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోయి నష్టం మాత్రం ఎవరి మీద వేస్తాం చెప్ప అంత దేవుడే చేశాడండి. మనం తీసుకున్న నిర్ణయాలు మనం నష్టపోయి ఆ నష్టాన్ని దేవుడి జాబితాలు వేస్తాం. సంవత్సరం అంతా వీడు చదవలేదంట, టిక్ టాక్లతో సరిపోయిందంట. వీడికి ఎగ్జామ్స్ వస్తాయట, ఆ టైంలో వీడు ఏమి రాయలేదట. గొప్ప ఉద్యోగ విశ్వాసలోకి వచ్చి దేవుడు నాకు పరీక్షల్లో సాయం చేయలేదన్నాడంట. చేస్తారా? నువ్వు ఖాళీగా తిరిగి చేస్తాను. నువ్వు చదవకుండా తిరుగు, నీకు సహాయం చేస్తున్నావు. ఈ తప్పు ఎవరిది? నువ్వు ఫెయిల్ అయిపోవడానికి. నువ్వు చదవ, నీ ఒళ్ళు బతకం. నువ్వు చదవకపోవడం నీ ఒళ్ళు బతకం. ఏడాదంతా గాలి తిరిగి ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చే టైంకి నేను సరిగ్గా చదవలేకపోయినా పాస్. దేవుడు నాకు ఈ సహాయం ఏం చేయాలంటే, నువ్వు చదవకపోయినా నీ ఇష్టం వచ్చినట్టు గాలి తిరిగింది. ఇప్పుడు నీకు ఆన్సర్ సీట్ ఎక్కడి నుంచి వచ్చేయాలి? అని ఇది నీ నష్టం, నీ తప్పు. సొసైటీలో ఇన్ని కామెంట్స్ దేవుడి మీద చేసేది లేదండి. మాకు ఎందుకు జరుగుతుంది, మాకు ఇలా ఎందుకు జరుగుతుంది, మా ఉద్యోగాల్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మా వ్యాపారంలోనే ఎందుకు జరుగుతున్నాయి, మా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? మీ నిర్ణయాలు తలతిక్కలు వ్యవహారాలు కనుక మీకు జరుగుతున్నాయి. దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు కనుక జరుగుతున్నాయి. వెంటనే ఫీల్ అయిపోతారు. ఏమని చెప్పినా, ఆ రోజు యోబు గారికి వచ్చిన శ్రమలో చెప్పండి. ఇప్పుడు మాకు వచ్చిన యోబు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అంత గొప్ప శ్రమలు అనుభవించేది చెప్పండి. అంత సీన్ లేదు. యోబుకి చెప్పకుండా ఆయన సిగ్గుపడిపోతాడు. యోబు తర్వాత మీరు కాదు, యోబు తర్వాత నేను కాదు, యోబు తర్వాత ఎవరో కాదు, యోబు తర్వాత ఎవరు లేరు. మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తుని పక్కన పెట్టండి. యోబుతో పోల్చుకోవడానికి మనకి ఆయనకి పోలిక కుదరదు. మనకు శ్రమలు వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, మెజారిటీ మన శ్రమలు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే వస్తాయి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100కి చెప్పండి మీదే తప్పు, మనదే తప్పు. అందుకే నయోమి చేస్తున్న తప్పు ఇన్ని తప్పులు చేసింది. ఇప్పుడు విషయం గమనించండి. ఎవరి మీద నిందలేసిందండి? ఎవరు రిక్తుడిగా చేశారండి? మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డలను ఎవరు చంపేశారందండి? నన్ను విధవరాండ్లుగా చేశారని ఎవరినందండి? నిందలన్నీ ఎవరి మీద మోపిందండి? చేసిందంతా ఎవరండి? తిడుతున్నది ఎవరినండి? నష్టం ఎవరిదండి? ఆ నష్టం ఎవరి మీద గంటేస్తుందండి? మొత్తం మీద ఎవరిని కార్నర్ చేసిందండి? మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని తిట్టిందో, ఎవరిని కాదందో, ఎవరిని చీకొట్టిందో, ఎవరిని వద్దందో వాడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆ మనిషికి ఆ దేవుడే దిక్కయ్యాడు. మనం ఆ సీన్లో ఉంటే ఏం చేద్దాం చెప్పనా? ఇప్పుడు తెలిసింది నా వాల్యూ. ఇంకా నీకు ఆన్సర్ చేయాలి. గెట్ అవుట్. డైలాగ్ ఉంది కదా, గెట్ అవుట్ ఇన్ మై స్టూడియో. గెట్ అవుట్. అలా చెప్పకూడదు. దేవుడు ఎలా చెప్పాడు చూడండి. దేవుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు అంటున్నాడు, ఒకడు గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ చెప్తున్నాను, గాడ్ ఈజ్ రిమైన్ యూ. నేను ఇంకా రక్షించడానికి చూస్తున్నాడు. నేను ఇంకా మన దేవుడు ఎలాంటో చెప్తున్నా, నాకు ఆ మాట చదువుతున్నాడు ఏడుపు వస్తుందండి. నేను వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినా, నేను ఎంత చేసి చివరికి ఆయనే నా జీవితాన్ని ఇలా చేసేసాడని నిందలేసిన ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరగాల వస్తాయి. అవన్నీ పక్కగట్టేసి దేవుడు అంటాడు, వెల్కమ్ మై సన్, రా. అందుకే ఈయనేమంటారు తెలుసా? లవింగ్ ఫాదర్ అంటారు. ప్రేమగల దేవుడు. ఆ ప్రేమగల దేవుడు ఏం గుర్తుపెట్టుకోడు. దైవ ప్రేమలో ఉన్న గొప్ప విషయం ఏంటి చెప్పిన, జరిగిన విషయాలు పక్కకు చేస్తాడు. రా, నువ్వు రావడమే కాదు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా, ఎదవా, ఇప్పుడు తెలిసిందరా నీకు, పనికి మాని ఎదవా, డబ్బుట్టుకు వెళ్ళిపోయి వ్యవసాయాలు తిరుగు, పనికి మాలి పనులని చేసు, వచ్చా ఎదవా, 4 రోజులు అన్నం పెట్టకండి ఎదవకి అన్నాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత పరుగున వెళ్ళిపోయి కాళ్ళు తనుకుని వెళ్ళిపోయి ఆ కొడుకుని ఇలా పెట్టుకుని మెడ మీద పడి ముద్దు పెట్టి, నేను ఎప్పటి నుంచి చదువుతున్నాను, ఆ ఇమేజ్ నాకు దొరకట్లేదు. మెడ మీద పడినప్పుడు ఆ ఇంగ్లీష్ పిక్చర్ నాకు దొరకట్లేదు, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా ఇంట్లో పెట్టుకుందామని. ఆ మెడ మీద పడినప్పుడు అండి వాళ్ళ ఫాదర్ హక్ చేసుకుని ఇచ్చిన కిస్ అది ఉంటుంది, ఆ స్టాంప్ ఇక్కడ పడుతుందండి ఆ అబ్బాయికి. అంటే ఆడు ఎంత మురుకోడైపోయాడు మీరు చూడండి. ఆ మురుకులో వాళ్ళ ఫాదర్ ఆయనకి కిస్ చేసుకుంటే ఆ స్టాంప్ మాత్రం లిప్స్ అక్కడ పడతాయంటే అంత మురుకోడుగా ఉన్నా కానీ ఆ మురుకు ఆ తండ్రికి కనబడలేదు. నయోమిలోంచి మనం నేర్చుకోవాల్సింది చెప్తున్నా. నయోమి నీకు చెప్తుంది, నాకు చెప్తుంది, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఆయన తిట్టినా, ఆయన వాక్యాన్ని దాటిపోయినా, ఆయన సంఘాన్ని సహవాసాన్ని వదిలేసిపోయినా, ఆయన ఆత్మకి వ్యతిరేకంగా మనం
ఒక్కరోజు ఆయన వైపు మనం తిరిగితే మళ్ళీ హక్కుని చేర్చుకుని దీవించే గొప్ప దేవుడు ఈ సైన్యములకు అధిపతి చెప్పండి యెహోవా దేవుడు. చేర్చుకున్నాడు, నిజంగా జరిగించాడు. నయోమి చేసిన జీవితంలో మంచి నిర్ణయం అని చెప్పిన, నయోమి చేసిన మంచి నిర్ణయం అని చెప్పిన. ఆవిడ అన్ని తప్పులు చేసింది, లైఫ్లో ఒక మంచి పని చేసింది. ఆ మంచి పని ఏంటంటే వెనక్కి తిరిగి వచ్చింది. అదే మంచి పని. అక్కడే గనక అలా ఉంటే రివైవల్ లేదు తన లైఫ్లో. అక్కడే గనక అలా ఉంటే తన జీవితంలో ఉద్యమం లేదు. ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద మంచి పని ఏదన్నా ఉందంటే వెనక్కి వచ్చింది. అదే ఆవిడ చేసిన మంచి పని. తిరిగి వచ్చింది. ఎంత గొప్పగా, లెక్కల్లో లేని విధవరాన్ని నిందలు మోపుకుంటూ గుసగుసలు మాట్లాడుకునే విధవరా. అసలు చెప్పుకోవడానికి ఏముంది ఆవిడ గురించి? ఏమీ లేదు ఆవిడ గురించి చెప్పుకోవడానికి. లెక్కల్లో లేదు, విధవరాండ్లు, కుటుంబీకులు లేరు, బంధువులంతా పలకరించరు, ఎవరో పట్టించుకోలేని విధవరాలు. పైగా ఈమె గొడవలు ఇరుగు పొరుగు వాడుతున్నాయి లేదో నాకు తెలియదు, కానీ సాక్షాత్తు గొడవ చెప్పండి. ఆయనతోనే గొడవ పెట్టుకుని ఇన్ని మాటలని బాధల్లో ఇష్టానుసారంగా మాట్లాడే ఇన్ని చేసిన ఆమెని దేవుడు మళ్ళీ చూడండి తిరిగి వస్తే కుళ్ళిపోయిన ఇజ్రాయేల్ దేశానికి మళ్ళీ వెలుగు. ఆ మాట మనుషుల ద్వారానే వెలిగించాడంట. అది బుక్ ఆఫ్ రూత్. చదువుతుంటే ఎంత 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 అందంగా అనిపిస్తుంది. దీని అత్తకోళ్ళ సీరియల్లో చదివారు, అలా చదవకండి దీన్ని. రివైవల్ బుక్ మళ్ళీ చెప్తున్నాను, రివైవల్ బుక్. ఉద్యమం స్టార్ట్ చేస్తుంది ఆ ఏరియా. జడ్జెస్ టైంలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఎవర్రా ఉద్యమానికి నాంది పలికిందంటే విధవరాండ్లు. ఎవర్రా ఉద్యమానికి జెండా పైకెత్తిందంటే దేవుడిని తిట్టుకున్నావు. ఎవర్రా ఈ ఉద్యమానికి ఇంత కారకులంటే ఒకరోజు దేవుడిని వద్దని వెళ్ళిపోయినాడు. మనందరికీ ఈ యొక్క రెఫరెన్స్ బేస్ చెప్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఎవరెవరు ఎన్ని రోజులు మీరు దేవుడిని వదిలేసి తిరుగుతున్నారు నాకు తెలియదు. ఎన్ని రోజుల నుంచి మీరు బైబిల్ చదవడం మానేశారో నాకు తెలియదు. ఎన్ని వారాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనే మానేశారో నాకు తెలియదు. ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడి మీద మీకు నష్టాలు వచ్చినప్పుడు నిందలు మోపారు నాకు తెలియదు. ఏం దేవుడు అండి, వెళ్తున్నాం వస్తున్నాం, మాకు ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఆయన ఎక్కిరించే మాట్లాడినారు నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజుకి ఎంత జరిగిపోయినా ఈ రోజుకి నువ్వు అక్కడ నిలబడి మాట్లాడితే దేవుడు మళ్ళీ నేను రక్షిస్తాడు. అందుకే ఇందాక అన్న చెప్తున్నాడు, దేవునికి దూరం జరగకండి. జట్టి అయిన వాడు ఎలా ఉంటాడంటే గుర్తుపెట్టుకోండి, చావోరే చెప్పండి, నిలబడాలి. కొన్ని శ్రమలు మన లైఫ్లోకి ఎందుకు వస్తాయంటే, లైఫ్ అంటే ఇదిరా అబ్బాయి, రే జేమ్స్, లైఫ్ అంటే ఇది అని నేర్పించినప్పుడు, మనుషులు ఎలా ఉంటారు రా జేమ్స్ నేర్పిస్తాడు. మనీతి ఎలా ఉంటుందిరా జేమ్స్ నేర్పిస్తాడు. కరువు వచ్చినప్పుడు నిలబడు, దేశం వదిలిపోకూడదు నేర్పించాలనుకున్నాడు. నయోమి నిలబడలేకపోయింది, వెళ్ళిపోయింది. అయితేనేముంది, మళ్ళీ టర్న్ తీసుకుంది. దేవుడు బ్లెస్ చేశాడు. మీకు కూడా చెప్తున్నా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, బాధలు వచ్చినా, వ్యతిరేకమైపోయినా, ఎన్ని జరిగినా మీ ప్రియ సహోదరుడిగా, మీ కుమారుడిగా నేను కోరుకునేది, దయచేసి దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం అవ్వకండి. ఎవరిని కహాని చెప్పిన దూరం అవ్వకండి. నాకు తెలుసు నా మాట ఆగట్లేదని చెప్తున్నాను. కొంతమంది కావాలని ఈ సంఘానికి వచ్చే కొన్ని కుటుంబాలని పాడు చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను వాళ్ళని వాళ్ళని దేవుడికి అప్పగిస్తున్నాను. వాళ్ళని దేవుడికి అప్పగిస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తుని దేవుడే నిర్ణయించాడు. కానీ గుర్తుపెట్టుకుని, వాళ్ళు ఏదో వ్యతిరేకంగా వెళ్తుందో నాకు కాదు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుంది నాకు కాదు. నా ఆలయమును పాడు చేసిన వారిని చెప్పండి, ఇది శాపం కాదు, ఫ్యూచర్. మళ్ళీ చెప్తున్నాను, వ్యతిరేకంగా వెళ్ళినోడు ఎవడో బాగుపడ్డాడు. తిరిగి వచ్చిన వాళ్ళే బాగుపడ్డారు. నయోమి లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది, తిరిగి రండి. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంత దూరం జరిగారు, ఏమేమి చేస్తున్నారు నాకు మళ్ళీ వెళ్ళండి. దేవుని సందులో మోకాలు వేయండి, ప్రైడ్ఫుల్గా ఉంటాడు, బైబిల్ చదువుకోండి, ఆకాశం వైపు చేతులెత్తండి. దేవా మళ్ళీ వచ్చాం, నీ బ్లెస్సింగ్స్ మాకు కావాలయ్యా. లేని కామెంట్స్ చేసామని అడగండి. ఈ ప్రేమ గల దేవుడు, ఈ కరుణామయుడైన దేవుడు, నువ్వెన్నన్నా గుర్తుపెట్టుకోకుండా మనిషి కాడు కనుక మర్చిపోయే దేవుడు నేను ఖచ్చితంగా ఆదరిస్తాను.